ఇంటర్నేషనల్ స్కూటర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని బోర్డు తగిలించాడు శైలేంద్ర. ఓ శుభముహూర్తాన ఫ్యాక్టరీ ఓపెన్ చేశాడు. 4 రోజుల తర్వాత ముహూర్తానికి కొత్త ఇంట్లో గృహప్రవేశము చేశాడు అతడు. ఈ రెంటికి అందర్నీ ఆహ్వానించాడు. లాంఛనానికి అన్నట్టు చలపతి, వైదేహులు కూడా వచ్చారు. చిత్రం ఏమిటంటే మేనల్లుడు పెడుతున్న ఫ్యాక్టరీని చూడటానికి రామశేషయ్య కూడా వచ్చాడు. ఫ్యాక్టరీకి గవర్నమెంట్ లోను కూడా సంపాదించాడు. ఆ అల్లుడంటే మరి మాటలు కాదనుకున్నాడు రామశేషయ్య. విజయసారథి కుటుంబం ఆధ్వర్యంలో బంధుమిత్రులందరికీ మర్యాదలు బాగానే జరిగాయి. తల్లిదండ్రులకి, మేనమామకి బట్టలు కూడా పెట్టాడు శైలేంద్ర. వద్దు వద్దంటూ చక్కగా పుచ్చుకున్నారు. ఫ్యాక్టరీ ఓపెనింగ్ నాడు ప్రముఖుల గ్రీటింగ్స్ కూడా అందాయి. ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభోత్సవం చేస్తూ జర్మనీ నుంచి తిరిగి వచ్చి స్వంత ఊరిలో ఫ్యాక్టరీని నెలకొల్పి దేశాభిమానం చూపించావంటూ శైలేంద్రని ప్రశంసించారు. మొత్తానికి ఘనంగానే జరిగింది. కొత్త ఇంట్లోకి చేరగానే పిల్లల సంరక్షణకి ఆయాని కుదిర్చాడు. ఇన్ని విధాల తనకి చేదోడు వాదోడుగా ఉన్న విజయసారథికి 5,000 రూపాయల చెక్కు చెల్లెలి పెళ్లికి ఖర్చు పెట్టుకోమని ఇచ్చాడు శైలేంద్ర. పిల్లల్ని వదులుకోకుండా ప్రత్యేకం ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయిన శైలేంద్ర అంటే మరింత కోపం వచ్చింది చలపతి, వైదేహులకి. ఇంత డబ్బు సంపాదించి ఇంత వైభవంగా బ్రతకబోతున్న మేనల్లుడిని ఏ విధంగా లొంగదీసి పిల్లనిచ్చి పెళ్లి చేయనా అని ముందా 2 పిల్లల్ని ఎలా సాగనంపడమా అని యోచిస్తూ ఇల్లు చేరుకున్నాడు శేషయ్య. దానికి పథకాలు కూడా వేయసాగాడు మనసులో. కొత్త ఇంట్లోకి వచ్చాక మనసుకు శాంతి కలిగింది శైలేంద్రకి. పనికి మనుషులు, పిల్లలకి ఆయా, ఫ్యాక్టరీకి వెళ్ళి రావటానికి కారు, అన్ని హంగులు ఏర్పడినాయి శైలేంద్రకి. దృష్టంతా ఫ్యాక్టరీ మీద కేంద్రీకరించాడు. కొత్తగా పెట్టాడు కనుక ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. కార్మికులకి చక్కగా నేర్పుకుంటున్నాడు పని అంతా. కాలగర్భంలో 2 నెలలు పూర్తి అయ్యాయి. ఆ రోజు అలాగే ఫ్యాక్టరీ ఒకసారి అంతా పర్యవేక్షించి యువతలకి వస్తుంటే ఎదురుపడిన అమ్మాయిని చూసి టక్కున ఆగిపోయాడు శైలేంద్ర. ఆ అమ్మాయి శైలేంద్రని చూసి నమస్కారం చేసింది. ప్రతి నమస్కారం చేసి ఎవరు కావాలి అని అడిగాడు అతడు నవ్వుతూ. ఆమె నవ్వి మీరే అంది. నా పేరు మీకు తెలుసా? ఆశ్చర్యం అణుచుకుని చిరునవ్వుతో అడిగాడు. తెలుసు శైలేంద్ర గారు, టపీమని సమాధానం ఇచ్చింది ఆ అమ్మాయి. వెరీ గుడ్, నా గదిలోకి రండి, మాట్లాడుకుందాము అంటూ తీసుకువెళ్ళాడు శైలేంద్ర. కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు. నిర్భయంగా కూర్చుంది ఆమె. ఇంటికి నేనే శైలేంద్రని మీకు ఎలా తెలుసు? ఇంటి క్రితం ఎప్పుడూ నేను మిమ్మల్ని చూడలేదే అన్నాడు మందహాసం చేస్తూ. ఆమె నవ్వి నేను కూడా మిమ్మల్ని చూడలేదులేండి, ఊహించానంతే అన్నది చిన్నగా. ఎలా ఊహించారు? మధురంగా ఉన్న ఆమె కంఠం అతనికి మరీ మరీ వినాలనిపించింది. పైగా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎలాగా? విజ్ఞానమంతా ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నట్లు ప్రకాశవంతంగా వెలిగే మీ కళ్ళు, విద్యంతా నా సొత్తేనన్నట్లు వెలుగుతున్న మీ ముఖం, జర్మనీ నుంచి వచ్చిన గొప్ప ఇంజనీరును నేనే సుమా అన్నట్లు టీవీగా ఉన్న మీ గంభీర రూపం, ఈ ఫ్యాక్టరీ అంతా నా సొంతమేనన్న సంతోషంతో ప్రతి పని సూపర్వైజ్ చేస్తున్న మీ ధోరణి పరికించి మీరే శైలేంద్ర గారని అనుకోకుండా ఎలా ఉండగలను? ఆ మాటల ధోరణికి శైలేంద్రకి చాలా సంతోషం కలిగింది. మీరు కథలు రాస్తారేమిటి? నవ్వుతూ ప్రశ్నించాడు. అవును, రాత్రిళ్ళు నిద్ర పట్టనప్పుడల్లా నాకు కాగితం, కలం జ్ఞాపకం వస్తూ ఉంటుంది కొంటిగా జవాబిచ్చింది. ఆ మాటకి శైలేంద్ర గలగలా నవ్వి మీరు చాలా హ్యూమరస్గా మాట్లాడతారనుకుంటాను. ఇంటికి మీ పేరు, మీరు నన్ను కలుసుకోగోరిన పని అని ప్రశ్నించి బాయ్ని పిలిచి 2 కాఫీ తీసుకురా అని ఆర్డర్ ఇచ్చాడు. నా పేరు మిస్ స్వర్ణలత, నేను వచ్చింది మీ దగ్గర పనిచేద్దామని గడుసుగా అంది స్వర్ణ. ఆ మాటకి నవ్వి ఉద్యోగం కోసం వచ్చారన్నమాట. ఇంతవరకు ఆడపిల్లల్ని వేసుకుందామన్న ఆలోచన నాకు కలగలేదు. ఫారిన్ రిటర్న్ అయ్యి ఉండి స్త్రీలని ప్రోత్సహించకపోవటం బాగోలేదు. కనీసం ఇప్పుడైనా ఆలోచన కలిగించుకుని నాకు ఉద్యోగావకాశం కల్పిస్తే అదృష్టవంతురాలని అనుకుంటాను. ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ తీసుకోండి, అలాగే ఆలోచిస్తాను నవ్వుతూ అన్నాడు శైలేంద్ర. స్వర్ణలత కాఫీ తీసుకుంది. ఇంటికి మీ క్వాలిఫికేషన్ చెప్పారు కాదు? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు శైలేంద్ర. నేను BA ఎకనామిక్స్ పాస్ అయ్యాను, టైప్ హయ్యర్ పాస్ అయ్యాను, షార్ట్ హ్యాండ్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాను గుక్క తిప్పుకోకుండా చెప్పింది స్వర్ణలత. మరి రికమెండేషన్లు ఏమన్నా ఉన్నాయా? కొంటిగానే అడిగాడు. లేవు,
మీరు ఉద్యోగం ఇచ్చి కొన్నాళ్ళు పని చేయించుకుని ఆ తర్వాత మరెక్కడైనా పెద్ద ఉద్యోగానికి రికమెండ్ చేస్తే వెళ్ళి చేస్తాను. ఆ మాటలకి నవ్వి, మొత్తానికి మీకు టాకింగ్ పవర్ చాలా ఉన్నట్లుంది. మా ఫ్యాక్టరీలో మీరేం పని చేస్తారు? ఎంత జీతం మీద చేస్తారు? మీరు ఏదిస్తే అదే చేస్తాను. జీతం మట్టుకు 4-500కి తక్కువ ఉండకూడదు. చిలిపిగా నవ్వింది స్వర్ణ. వెరీ వెల్, 400-500కి మధ్యగా 450కి పని చేస్తానంటే నా అసిస్టెంట్గా వేసుకుంటాను. అంత చిలిపిగాను అన్నాడు శైలేంద్ర. స్వర్ణ మందహాసం చేసి, అలాగే, రేపు నా సర్టిఫికెట్లు తీసుకొచ్చి చూపిస్తాను అంటూ లేచింది. సరేనన్నట్లు తలాడించి, రేపటి నుంచే మీరు పనిలో ప్రవేశించవచ్చు అంటూ లేచి నిలబెట్టాడు. స్వర్ణలత సంతోషంగా నమస్కరించింది. ఆమె కళ్ళల్లో వెలుగుతున్న ఆనందం చూసి, ఇంటికి మీరు ఉద్యోగం సరదాకి చేస్తున్నారా, తప్పనిసరి అయి చేస్తున్నారా? కుతూహలంగా అడిగాడు. రెండూ కాదు, చదివినందుకు ఓ విలువ ఉండాలని. ఆమె సమాధానం విని, నా అసిస్టెంట్ చాలా గడుసరి అన్న బిరుదు త్వరలోనే కొట్టేస్తారు నవ్వుతూ అన్నాడు శైలేంద్ర. మీ చలవే మరి అది కూడా అంటూ వెళ్ళిపోయింది. మొత్తానికి చాలా తెలివైనదిలాగానే కనబడుతుంది. మనిషి కూడా చాలా అందంగా ఉంది. అన్నిటిని మించి చాలా ధైర్యస్తురాలులా ఉంది. ధైర్యం గల ఆడపిల్లలంటే తనకి బాగా ఇష్టం. అందుకే అనుకోకుండా ఆమెని అసిస్టెంట్గా వేసుకోగలిగాను అనుకున్నాడు శైలేంద్ర. మర్నాడు లేత నీలం రంగు చీరలో నీలి కలువలా వచ్చిన ఆమెను చూసి మనసులోనే ముచ్చటపడ్డాడు శైలేంద్ర. ఆమె చూపించిన సర్టిఫికెట్లన్నీ చూశాడు. రండి, ఫ్యాక్టరీని చూద్దురుగాని. శైలేంద్ర మాటలకి నవ్వి అతన్ని అనుసరించింది స్వర్ణలత. అన్నీ తిప్పి చూపించాడు. అన్నీ శ్రద్ధగా పరిశీలించి సందేహాలను అడిగి తీర్చుకుంటూ అన్ని విషయాలు చక్కగా గ్రహించింది స్వర్ణలత. ఏ పని చెప్పినా చకచకా చేయటం చూసి చురుకైంది అనుకున్నాడు మనసులో. 4 రోజులు గడిచేసరికి ఏ పనైనా శ్రద్ధగా చేస్తూ చెప్పగానే అల్లుకుపోతున్న ఆమె ధోరణి గమనించి అనుకోకుండా అద్భుతమైన అసిస్టెంటును సంపాదించాను అని పొంగిపోయాడు. వారం గడిచేసరికి, పర్వాలేదు, నేను లేకపోయినా ఈమె అన్నీ నేర్పుగా చేయగలదు అని నిర్ధారించుకుని తృప్తిగా నిట్టూర్చాడు శైలేంద్ర. స్వర్ణలత అందమైనది, తెలివైందే కాదు, చాలా చక్కగా మాట్లాడగలదు కూడా. ఖాళీగా ఉన్నప్పుడు లేదా సందర్భం పడినప్పుడు ఆమె ఏదన్నా జోక్ వేస్తే శైలేంద్ర నవ్వకుండా ఉండలేకపోయేవాడు. అతనితో అంత సన్నిహితంగా మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడకపోవటంతో జర్మనీ నుంచి వచ్చాక ఒంటరితనానికి, ముభావానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు స్వర్ణలత నవ్వుతూ మాట్లాడితే అతనికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆమె మాట్లాడకపోతే తనే పలకరించడం ప్రారంభించాడు కూడా. ఎప్పుడూ చిరునవ్వు ముఖంతో ఉండే స్వర్ణలత ఆ రోజు ముభావంగా ఉండేసరికి, అదేమిటి, అసిస్టెంట్ గారు మౌనవ్రతం పాటిస్తున్నారు అని ప్రశ్నించాడు. ఏవోలండి, ఫ్యామిలీ అఫైర్స్. ఐసి, మీకు కూడా ఫ్యామిలీ అఫైర్స్ ఉన్నాయా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఫ్యామిలీ అన్నాక అఫైర్స్ లేకుండా ఎలా ఉంటాయి? చిన్నగా నవ్వి అడిగింది. పాయింటే అన్నాడు నవ్వుతూ. మీకు లేవనుకుంటాను ఎదురు ప్రశ్న వేసింది స్వర్ణ. ఎందుకు లేవు? నాకు ఉన్నన్ని ఇతరులకు ఉండవని గ్యారెంటీగా చెప్పగలను. ఎవరి మటుకు వాళ్ళు అలాగే అనుకుంటూ ఉంటాము అని పనిలో నిమగ్నమైంది స్వర్ణ. ఏదో పని మీద బయటికి వెళ్ళి వచ్చిన శైలేంద్ర కళ్ళ నిండా నీళ్లతో పని చేసుకుంటున్న స్వర్ణలతని చూసి దిమ్మెరిపోయాడు. ఎప్పుడూ దరహాస చంద్రికలతో వెలిసిల్లే ఆమె ముఖమండలం అలా చిన్నదనంతో కనిపించేసరికి బాధపడ్డాడు మనసులో. మొత్తానికి ఏదో గట్టి సంకటమే వచ్చింది ఆమెకి అనుకున్నాడు కూడా. అనుకోకుండా వచ్చిన శైలేంద్రని చూసి కంగారు పడి గబగబా కళ్ళు తుడుచుకుంది స్వర్ణలత. మీరేదో చాలా బాధపడుతున్నట్లున్నారు. ఏమీ అనుకోకపోతే కారణం చెప్పండి లాలనగా అడిగాడు శైలేంద్ర. ఆప్యాయంగా అతడు అడిగేసరికి ఒక్కసారి అతన్ని చూసి, ఏముంది, పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే ఇంట్లో వాళ్ళకంటే ఊళ్ళో వాళ్ళే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వాళ్ళ పోరు పడలేక వీళ్ళు కూతుళ్ళని తిట్టుకుంటారు అంది మెల్లగా. ఆ మాటకి తెల్లబోయాడు శైలేంద్ర. మ్యారేజ్ ప్రాబ్లమా అని అడిగాడు. అవును. ఇంత అందమైన, తెలివైన, చదువుకున్న మీకు కూడా మ్యారేజ్ ప్రాబ్లం అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. శైలేంద్ర మాటలకి నవ్వి, మీరు ఇది జర్మనీ అనుకుంటూ మాట్లాడకండి. ఇది ఇండియా అన్నది మర్చిపోతే ఎలాగా? ఎంత ఇండియా అయినా పెళ్ళి ఓ పెద్ద సమస్యగా తయారైందంటే మాత్రం నమ్మలేకపోతున్నాను. నేనైతే దిగి వచ్చానా ఏం? మా వాళ్ళేదో చెబుతారు, నాకు నచ్చవు. నేనేదో అంటాను, గర్వం అంటారు. దాంతో ఎడముఖం పెడముఖం, వాళ్ళ చివాట్లు, నాకు దుఃఖం అంటూ మందహాసం చేసింది స్వర్ణలత. ఇంతకీ అసలు విషయం మీరు చెప్పలేదు. ఏమీ లేదు,
ఇక్కడికి ఉద్యోగానికి వచ్చే ముందు ఒక సంబంధం చూశారు. అతడు నన్ను చూసి వెళ్ళాడు. నేను అతనికి నచ్చాను. కానీ అతనే నాకు నచ్చలేదు. ఏం? కుతూహలంగా అడిగాడు శైలేంద్ర. అతను నన్ను ప్రేమగా చూస్తాడని నాకు తట్టలేదు. ఆ మాటకి నవ్వి, ప్రేమ అనేది పైకి కనిపిస్తుందా, లోపల ఉంటుంది కానీ అన్నాడు శైలేంద్ర. అదే నేను అనేది. అతనికి ప్రేమ లోపమైనా ఉన్నట్టు నాకేమీ కనిపించలేదు. మీరు మరీ హాస్యంగా చెబుతున్నారు. అతని హృదయంలోని విషయం ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలియదు? మనిషిలో ఉండే హృదయాన్ని, అందులో పొంగిపొరలే అనురాగాన్ని కనులు, పెదవులే, అసలు ఆ ముఖమే ఎవరూ చెప్పనక్కర్లేకుండానే చెబుతాయి. మమతలు ఎప్పటికీ దాగవు, ఏదో విధంగా బయటపడుతూ ఉంటాయి. అతను ఆనాడు చూసిన చూపులో విసుగుదల, చిరాకు నాకు కనిపించింది కానీ మమకారము, మాధుర్యము ఎక్కడా కనిపించలేదు. అతను పెళ్ళయ్యాక ప్రేమిద్దామనుకుని అప్పటికి ఊరుకోవచ్చు కదా. ఆ మాటకి ఫక్కున నవ్వింది స్వర్ణ. మీరేమిటి అతన్ని వెనకేసుకు వస్తున్నారు అని అడిగింది. ఆ మాటకు నవ్వి, మీతో నేను వాదించలేను. మీరసలే మాటకారి, దానికి సాయం రచయిత్రి. ఇంక నేనేం చెప్పగలను? ఇంతకీ మీకు ఎలాంటి వరుడు కావాలి అని అడిగాడు. నన్ను ప్రేమించి 24 గంటలు నన్ను ఆరాధించే వ్యక్తి పేదవాడైనా సరే కావాలి. అంటే మీ నామజపం చేస్తూ ఉండాలన్నమాట. అవును, నా కొంగుకు ముడివేసుకోవాలంటే నన్ను గొప్పగా ప్రేమించేవాడే రావాలి మరి, కొంటెగా జవాబిచ్చింది. అంటే ధన కనక వస్తు వాహనాలన్నిటికంటే అనురాగానికే ప్రాధాన్యతనిస్తారన్నమాట. అవును, డబ్బుదేముందండి, నేను సంపాదించటం లేదా? ఒక్క పూట తిండి పెట్టినా ప్రాణంగా చూసుకునే భర్త కావాలి కానీ. అయినా మీరు ఉద్యోగం ఇచ్చేటప్పుడే ఇంత ఇంటర్వ్యూ చేయలేదు నన్ను, ఇప్పుడేమిటి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు అంటూ నవ్వింది స్వర్ణలత. ఏమీ లేదు, ఏదో సందర్భం వచ్చింది కనుక, మీరు రచయిత్రి కనుక మీ అభిప్రాయాలు తెలుసుకుందామని అంతే అంటూ చిన్నగా నవ్వాడు శైలేంద్ర. స్వర్ణలత టైపు చేసిన కాగితాలు పరిశీలించి సంతకాలు పెడుతున్నాడు శైలేంద్ర. ఇంతలో చటుక్కున్న స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బాబు, పాప, డాడీ అంటూ పరుగున వచ్చి తండ్రి పక్కన నిలబడి ఉన్న స్వర్ణలతని చూసి అక్కడే ఆగిపోయారు. వాళ్ళని చూసి క్షణం తెల్లపోయినా శైలేంద్ర పిల్లలుగా గ్రహించిన స్వర్ణలత కాస్త ముందుగా వచ్చి, మీరెలా వచ్చారు అంటూ పలకరించి పాపని గబాలున ఎత్తుకుంది. అనుకోకుండా స్వర్ణ పాపని ఎత్తుకునేసరికి ఆశ్చర్యపడ్డాడు శైలేంద్ర. అంతవరకు అతని పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న వాళ్ళెవరూ లేరు కనుక. స్వర్ణ మురిపెంగా పాపని ఎత్తుకుని బాబుని ముద్దు పెట్టుకునేసరికి మనసు ఆనందంతో ఉరకలు వేసింది. వాళ్ళకి ఇంకా తెలుగు రాలేదులేండి. శైలేంద్ర మాట విని ఇంగ్లీష్లో అడిగింది, గోపిని పేరు ఏమిటని. ఈ ఇండియా పేరు చెప్పిన ఏ స్త్రీ తమతో ఇంగ్లీషు మాట్లాడిన పాపాన పోలేదు కనుక స్వర్ణని చుట్టుకుపోయి జవాబిచ్చాడు బాబు. ఇది చూసి నిర్గాంతపోయాడు శైలేంద్ర. ఆమెని పిల్లల్ని ముచ్చటగా చూస్తుండిపోయాడు. అలాగే ఆమె ఏదో అడుగుతూ ఉంది. వాళ్ళు ముద్దుగా జవాబులు చెబుతున్నారు. ఇద్దరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు చెప్పేవన్నీ శ్రద్ధగా వింటుంది. ఆ సమయంలో ఒక చిన్నపిల్లల ముఖంలోని నిర్మలత్వము, పసితనమే ఆమె ముఖంలోనూ వెల్లివిరుస్తుంది. ఇంతకీ వీళ్ళ అమ్మగారు ఎక్కడన్నా జాబ్ చేస్తున్నారా, మామూలుగా ఇంట్లోనే ఉన్నారా అని అడిగింది స్వర్ణ. పాపకి 1 ఏడాది నిండేసరికి వాళ్ళమ్మ చనిపోయింది, మెల్లగా గాద్గదికంగా అన్నాడు శైలేంద్ర. ఆ మాటికి ఉలిక్కిపడి అతని కేసి సానుభూతిగా చూసింది ఒక్క క్షణం. మమ్మీ, బాబు పిలుపుకి ఇటు స్వర్ణ అటు శైలేంద్ర ఇద్దరూ ఉలిక్కిపడ్డారు ఒక్కసారే. మమ్మీ అంటూ బాబు ఏదో చెబుతుంటే స్వర్ణ సర్దుకుని అతని మాట ఆలకించసాగింది. కానీ శైలేంద్ర మనసు మాత్రం అక్కడ లేదు. మమ్మీ మమ్మీ అంటూ తన 2 పిల్లలు ఉత్సాహంగా ఆమె ఒళ్ళో ఎక్కి కబుర్లు చెబుతుంటే అంతవరకు చెదురుమదురుగా ఉన్న భావనలు ఒక రూపుదాల్చుకోసాగాయి. ఆమె పట్ల తన అభిమానానికి ఒక కొత్త అర్థం కనిపిస్తుంది. ఆమె పైన గల ఆలోచనలకు ఒక తీయని భావం ఏర్పడి అతని కంటికి ఆమె తనకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా కనిపించసాగింది. తల్లిని కోల్పోయిన ఆ పసిహృదయాలు తల్లి ప్రేమకు ఎలా కలవరపడుతున్నాయో, భార్య లేని తనకి, ఏకాకిగా బ్రతుకుతున్న తనకి ఇంట కావాలనే తపన అంతకు ఎక్కువగానే ఉంది. తనని తన అనురాగ వల్లరితో బంధించి తన మనసుకు స్వాంతన కలిగించి తనని ప్రాణంగా ఆరాధించుకునే అర్ధాంగి రావటానికి తనకి కోరికగానే ఉంది. కానీ ఏది? కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈనాడు అనుకోకుండా స్వర్ణలత నుండి మాతృప్రేమని పిల్లలు ఆశిస్తున్నారు. మరి తనకి భార్య ప్రేమ ఎక్కడ దక్కుతుంది? ఇంతలో కిలకిలా నవ్వులు విని ఆలోచనలోంచి బయటపడి, ఏమిటంత నవ్వుతున్నారు అని అడిగాడు శైలేంద్ర. బాబు ఏదో చెప్పబోయేలోగా
స్వర్ణ చెప్పొద్దని వారించేసరికి బాబు చెప్పటం ఆపేశాడు. అది చూసి శైలేంద్ర, ఇది చాలా అన్యాయం, నా పిల్లల్ని నా మాట విననీయకుండా చేస్తున్నారు అంటూ నవ్వాడు. నేనేమీ చేయటం లేదు, అలా అని మీరే అనుకుంటున్నారు, మూతి ముడుచుకుంటూ జవాబిచ్చింది స్వర్ణ. అది చూసి మరింత నవ్వాడు శైలేంద్ర. ఇంతలో ఆయా వచ్చింది. ఇంక వెళ్ళండరా ఇంటికి అని శైలేంద్ర మాటికి వెళ్ళమన్నట్లు తల ఆడించి స్వర్ణ దగ్గర చేరి గట్టిగా పట్టుకున్నారు. స్వర్ణ మెల్లగా నచ్చ చెప్పేసరికి ఆయాతో వెళ్ళటానికి బయలుదేరారు. వెడుతూ స్వర్ణకి టాటా చెప్పి వెడుతుంటే, మీ దగ్గర 10 నిమిషాలున్నారో లేదో నా పిల్లలు నన్ను మర్చిపోయారు ఆశ్చర్యంగా అంటుంటే స్వర్ణలత నవ్వి, మీకు చాలా బాధగా ఉన్నట్లుంది అని. ఆయా సంరక్షణలో పెరుగుతున్నారా పిల్లలు? మళ్ళీ మీరు మ్యారేజ్ అంటూ ఆగిపోయింది స్వర్ణ. చేసుకోలేదు, ఆయాయే పెంచుతుంది ముక్తసరిగా అన్నాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ పోలికలే అనుకుంటాను కాగితాలు చూస్తూ అంది స్వర్ణ. అవును. బాబుని స్కూల్లో చేర్పించారా? లేదు, నా ఫ్యాక్టరీ పని మీదే మనసు లగ్నమయ్యింది, స్కూల్ మాట అసలు ఆలోచించలేదు నేను నవ్వుతూ అన్నాడు శైలేంద్ర. ఇప్పుడు అడ్మిషన్స్ ఉన్నాయి, చేర్పించండి అలాగేనన్నట్లు తల ఆడించాడు శైలేంద్ర. మనకు ఆర్డర్లు చాలా ఉన్నాయి కానీ సరిపడ ప్రొడక్షన్ లేకుండా పోతుంది, ఏం చెయ్యాలంటారు? స్వర్ణలత కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శైలేంద్ర. పని చురుకుగా సాగించాలి నవ్వింది ఆమె. నిజమే, కానీ మన వర్కర్లు సెలవులు ఎక్కువగా పెడుతున్నట్లు తోస్తుంది నాకు. అవును, మీరు జీతాలు పెంచండి, పని బాగా జరుగుతుంది నిర్మోహమాటంగా అంది స్వర్ణలత. మనం ఇస్తున్న జీతాలు తక్కువంటారా? విస్మయంగా అడిగాడు. కాకపోవచ్చు, ఇతరులతో పోల్చి చూస్తే బయట అలా ఒకసారి పరికించి చూడండి. ధరల పెరుగుదలలో మన ఇండియా ఎంత అభివృద్ధి సాధించిందో తెలిస్తే మీరు నిర్ఘాంతపోతారు. మీరు వెనుక 7 ఏళ్ల క్రిందటెప్పుడో జర్మనీ వెళ్లబోయే ముందు ఉన్న రేట్లే ఇంకా ఉన్నాయనుకుంటే మీరు పూర్తిగా భ్రమపడినట్లే. మనం జీవన ప్రమాణాల దృష్ట్యా ఆలోచిస్తే వాళ్ళ జీతాలు వాళ్ళ కుటుంబాలకి సరిపోవనే నా అభిప్రాయం. మన ఫ్యాక్టరీలో పని చేయాలంటే 2 పూటలా కడుపు నిండా తిండైనా ఉండాలి కదా, అందుకని జీతాలు పెంచటం మంచిదని నా ఉద్దేశం. స్వర్ణలత మాట విని, సరే, ఆ వ్యవహారం మీరే పరిష్కరించండి, మీ చేతిలో ఉంచుతున్నాను, వాళ్ళ పనిని బట్టి జీతాలు నిర్ణయించండి. మన ఆర్డర్లకి సరిపడా ప్రొడక్షన్ పెరిగేలా చూసి నాకు మాట రాకుండా చేయండి అన్నాడు నవ్వుతూ శైలేంద్ర. మీకెందుకు, నేను చూసుకుంటాను అవన్నీ. సంవత్సరం తిరిగేసరికి మీకు మంచి లాభాలు ఆర్జించి పెడతాను నవ్వింది స్వర్ణ. మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. అలాగే, లాభాలు కనుక వస్తే మీకు ఫ్యాక్టరీలో షేర్ ఇస్తాను. శైలేంద్ర మాటకి నవ్వి, అంతగా ఆశ లేదులేండి నాకు, కానీ స్వర్ణలతకి 1000 రూపాయల జీతం అని మా వాళ్ళంతా చెప్పుకోవాలన్న కోరిక మాత్రం నాకు ఎన్నాళ్ళ నుంచో ఉంది. 1000 రూపాయలు చేయండి నా జీతం అంది ఆమె కొంటిచూపు ఒకటి విసిరి. ఓకే అన్నాడు శైలేంద్ర ఆమెనే చూస్తూ. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకేం కొదవన్నట్లు వెంటనే ప్రతి వాళ్ల పనిని బాగా నిత్యం గమనిస్తూనే ఉంది కనుక చక్కగా లిస్టు తయారు చేసింది. ఫ్యాక్టరీ పని అయిపోయాక అందర్నీ హాల్లో సమావేశపరిచి జీతాలు పెంచుతున్నట్లు శ్రమపడి పని చేయాలని సూచించింది స్వర్ణ. అంతా సరేనన్నట్లు తల ఊపారు. అది చూసి, మీరంతా తల ఊపటం కాదు, జీతాలు పెంచినప్పుడు సెలవు పెట్టుకుంటే మీకే నష్టం, జీతం కట్ చేసుకుంటే చాలా పోతూ ఉంటుంది నెల తిరిగేసరికి. ఉదాహరణకి నెలకి 150 ఉన్న కార్మికుడి జీతం రోజుకి 5 రూపాయలు. 10 రోజులు నెలకి సెలవు పెట్టుకుంటే 50 పోయినట్టే కదా. మా పని అంటారా, ఈరోజు కాకపోతే రేపైనా మేము చేయక తప్పదు, మాకు కాస్త ఆలస్యం అవుతుంది అంతే కదా. ఇలా ఆలస్యంగా మేము సరుకులు పంపితే ఆర్డర్లు పోతూ ఉంటాయి, దాంతో మన సరుకు నిలబడిపోయి అమ్ముడవక ఫ్యాక్టరీ నష్టంలో పడి చివరికి మూసివేయాల్సి వస్తుంది. ఆ దెబ్బతో మీ అందరికీ అసలు ఉద్యోగాలే ఉండవు. కనుక మీరు చురుకుగా పనిచేసి ఉత్పత్తి పెంచితే అందరికంటే ముందు మన సరుకు మార్కెట్లో ఉంటే ఎక్కువ మంది కొనే అవకాశం ఉంటుంది. మనకి లాభాలొస్తున్న కొద్దీ మీ జీతాలు పెరుగుతాయి, బోనస్లు వస్తాయి. కొత్తగా పెట్టిన మన ఫ్యాక్టరీ బాగా అభివృద్ధిలోకి వస్తే మీ అందరికీ ఇల్లు కట్టించాలని కూడా మన ప్రొప్రైటర్ గారు అనుకుంటున్నారు. ఆయన మంచితనం మీకు తెలుసు, నేను వేరే చెప్పనక్కర్లేదు. అన్ని విధాలా ఆయన ఆశయ సిద్ధి కోసం మనం కృషి చేయాలి. సరుకు చకచకా తయారవటం లేదని ఆయన బాధపడుతుంటే నేనే మీకు జీతాలు పెంచమని, అప్పుడు పని బాగా చేస్తారని సలహా ఇచ్చాను. ఆయన దయతో ఆమోదించారు. నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. మీరు కనుక నా మాట ఒమ్ము చేసే పద్ధతిలో నేను రిజైన్ చేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఏకబిగిన చెప్పింది స్వర్ణలత. ఆమె మాటలు వారికి బాగా హృదయంలో నాటిపోయాయి. హర్షధ్వానాలు చేస్తూ ఉత్సాహంగా చప్పట్లు చరుస్తుంటే
తృప్తిగా నిట్టూర్చాడు శైలేంద్ర. స్వర్ణ లాంటి అమ్మాయి తన ఫ్యాక్టరీలోకి అడుగుపెట్టడమే తన అదృష్టం అని మనసారా ఆనందించాడు. ప్రతి వారికి టీ తెప్పించి ఇచ్చింది. అది తాగి సెలవు పుచ్చుకున్నారు కార్మికులు. తను తయారు చేసిన లిస్టు అతని ముందు ఉంచింది. బాగా పరిశీలించి సంతకం చేసి, అన్నట్టు మీ పేరు ఇందులో చేర్చలేదేం అడిగాడు శైలేంద్ర. మన ఒప్పందం మర్చిపోయారేమిటి? ఏడాది తిరిగి లాభాలు వస్తే 1000 కావాలన్నాను చిలిపిగా అంది. అవునవును, నిజంగానే మర్చిపోయాను అంటూ మందహాసం చేశాడు శైలేంద్ర. మర్చిపోతారులేండి, నాకు తెలుసు కదా, 1000 రూపాయలు అడిగిన అసిస్టెంట్ ఎప్పుడూ గుర్తు ఉండదు. అది సరే గాని మీరు నెలసరి అలవెన్స్ ఎంత తీసుకుంటున్నారో ఇంతవరకు నాకు బయట పెట్టలేదు మీరు. అది కూడా మనం మెన్షన్ చేయాలి అకౌంట్స్లో. శైలేంద్ర నవ్వి, రేపు కాగితాలు తీసి చూపిస్తానులేండి ఆడిటర్ గారు అన్నాడు కొంటెగా. రేపటిదాకా వాయిదా వేసి రాత్రికి రాత్రి దొంగలెక్కలు వేయకండి అంది కొంటెగా స్వర్ణలత. అలా వేసినా మీరు పట్టుకుంటారులేండి, ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఆ మాత్రం భయం ఉందన్నమాట నేనంటే. కాస్తా కోస్తా కాదు, చచ్చేంత భయం ఉంది. స్వర్ణలత నవ్వి తన సీటులోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న ఆమెనే చూసి తనలో రేగుతున్న కలవరాన్ని అదుపులోకి తెచ్చుకుంటున్నాడు శైలేంద్ర.